ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డికి సొంత పార్టీ నుంచే విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయాన్ని పార్టీ వర్గాలే బాహాటంగా చెబుతున్నారు. వైసీపీ అధినేత జగన్ జనంలోకి రాకుండా ఉంటేనే పార్టీ పరువు కొంచెమైనా దక్కుతుందని వైసీపీ శ్రేణులు నాయకుల అభిప్రాయంగా కనిపిస్తోంది. అందుకు జగన్ జనంలోకి వస్తానంటే వద్దు బాబోయ్ అని గగ్గోలు పెడుతున్నారు. జగనన్నా జనంలోకి రావద్దన్నా అని విజ్ఞప్తులు చేస్తున్నారు. వైసీపీ నేతలు కేడర్ ఒత్తిడి కారణంగానే జగన్ తన జిల్లాల పర్యటన వాయిదా వేసుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ రాజకీయ అరంగేట్రం చేసి 15 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ ఆయన రాజకీయ నేతగా కాకుండా ఒక ఫ్యాక్షనిస్ట్ గానే వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అధికారంలో ఉన్న 5 ఏళ్లు జనానికి ముఖం చూపకుండా, జనం ముఖం చూడకుండా తాడేపల్లి ప్యాలెస్కే పరిమితమై పాలన సాగించిన జగన్ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత జనంలోకి రావడానికి చేస్తున్న ప్రయత్నాలకు జనం నుంచి విముఖత వ్యక్తమవుతోందని, అందుకే ఆయన బయటకు వస్తారంటే జనాలను సమీకరించడం ఎలా అన్న భయంతో వణికిపోతున్నామని వైసీపీ లీడర్లే చెబుతున్నారు. అధికారంలో ఉండగా నిత్యం తెలుగుదేశం జనసేన నేతలు కేడర్లపై వేధింపులు, తప్పుడు కేసులు అంటూ కక్ష సాధింపు చర్యలతో గడిపేసిన జగన్ ఎన్నడూ రాష్ట్ర ప్రగతి గురించి కానీ, ప్రజల సమస్యల గురించి కానీ పట్టించుకున్న పాపన పోలేదు. బటన్లు నొక్కుతున్నాను కదా, లబ్ధిదారుల ఖాతాలలో డబ్బులు పడుతున్నాయి కదా, అది చాలు కదా అన్నట్లుగా జగన్ తీరు ఉంది. ఇక సీఎంగా తన 5 ఏళ్ల పదవీ కాలంలో ఆయన ఎన్నడూ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. ప్రెస్ నోట్లు పంపటం లేదా మీడియా ముందుకు సకల శాఖల మంత్రి సజ్జలను పంపి తన మాట ఆయన నోట వినండి అన్నట్లుగా వ్యవహరించడంతోనే సరిపెట్టేశారు. 2019 ఎన్నికలలో వైసీపీ విజయానికి కర్త కర్మక్రియ తానేనని జగన్ బాహాటంగానే చెప్పుకున్నారు. అదేవిధంగా 2024 ఎన్నికలలో కూడా తన ముఖారవిందమే చాలు జనం ఓట్లు వేయటానికి అన్నట్లుగానే వ్యవహరించారు. ఇష్టారీతిగా అభ్యర్థులను మార్చేశారు. సరే, అదంతా పక్కన పెడితే 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. 175 స్థానాలలో పోటీ చేసిన వైసీపీ కేవలం 11 స్థానాల్లోనే విజయం సాధించింది. గెలుపునకు కర్త కర్మక్రియ అన్ని తానేనని జగన్ ఎలా భావించారు, ఓటమికి కూడా తానే కారణమని జగన్ భావించి ఉంటే పార్టీ పరాజయానికి కారణాలపై, అధికారంలో ఉండగా తాను చేసిన తప్పులపై సమీక్ష చేసుకునేవారు. ఆత్మవిమర్శ చేసుకుని పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టేవారు. అయితే జగన్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే పరాజయం పాలయ్యామని, సింహంలా సింగిల్గా ఉండటం వల్లే కూటమి విజయం సాధ్యమైందని, బటన్లు నొక్కి తాను పంచిన సొమ్ములు తీసుకున్న జనం ఓటు వేయకుండా మోసం చేశారని కారణాలు చెబుతూ ఇప్పటికే తాను శుద్ధపోసేనని, జనం తన తప్పు తెలుసుకొని మళ్లీ తనను సీఎంను చేస్తారని భ్రమల్లోనే ఉన్నారు. పార్టీ నేతలు కేడర్ను కూడా అలాగే భ్రమల్లో బతకమంటున్నారు. ఇలా భ్రమల్లో ఉంటూ గతంలో వ్యవహరించిన తీరుతోనే జగన్ వ్యవహార శైలి ఉండటం వల్ల వైసీపీకి తప్ప మరెవ్వరికీ ఎటువంటి నష్టం లేదు. ఆ విషయం స్పష్టంగా తెలుసు కనుక వైసీపీ నేతలు శ్రేణులు జగనన్నా జనంలోకి రావద్దన్నా, తాడేపల్లి ప్యాలెస్కో బెంగళూరు ప్యాలెస్కో పరిమితమైతే చాలన్నా అంటూ బతిమలాడుతున్నారు.